జై శ్రీరామ్. ఇల్లు కట్టుకున్నటకు ముందుగానే ఆ ప్లాటును సదును చేసుకొని ఈశాన్యంలో బోర్ వేసుకుంటున్నాం. బోరు వేయవచ్చు, బావి తోడవచ్చు, కానీ ఆ పద్ధతి ప్రకారంగా అంటే పంచభూతములకు అనుగుణంగా ప్రకృతి సిద్ధంగా మరి దిక్పాలకులకు అనుగుణంగా ఆ మూలకు బోర్ వేయవచ్చు, బావి తోడవచ్చు, లోపల ట్యాంకీలు కట్టవచ్చు. ఏది ఈశాన్యం అంటే వాటర్, మంచినీటి వాటర్ కొరకు చెప్పేది. కానీ ఇప్పుడు మరి పైన భూమి పైన ట్యాంకీలు కట్టవచ్చునా? భూమి పైన లోపల అయితే మాత్రం ఈశాన్యంలో కట్టవచ్చును, చేయవచ్చును. మరి భూమి మీదికి వచ్చిన తర్వాత మరి లోపల బోర్ కానీ బావి కానీ తవ్వేటివి అగ్నిలో కానీ నైరుతిలో కానీ మరి వాయవ్యంలో కానీ చేయడానికి వీల్లేదు. మరి ఇప్పుడు ప్రప్రథమంగా ఏంటంటే ఇప్పుడు మొత్తం నడిచే ట్రెండ్ ఏంది? వాటర్ ట్యాంకీలు పైన ఉండాల్సిందే, నల్లాల ద్వారా నీళ్లు రావాల్సిందే. ఒకప్పుడు బావి ఉంటే చేదుకొని తాగి అన్నీ చేసుకునేది. ఇప్పుడు అట్లా కాదు కదా, అన్ని దిక్కుల వాటర్ తిరగాల్సిందే ఖచ్చితంగా. కానీ ఈ వాటర్ ట్యాంక్ అనేది ఎక్కడేయాలి? మరి భూమి లోపలైతే ఈశాన్యం, మరి ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు, సెకండ్ ఫ్లోర్ కావచ్చు, థర్డ్ ఫ్లోర్ కావచ్చు, ఫోర్త్ కావచ్చు, ఫిఫ్త్ కావచ్చు. అయినా మరి పైన ట్యాంక్ వేస్తేనే కదా మన ఇల్లు మొత్తము అపార్ట్మెంట్ మొత్తం నీళ్లు తిరగాల్సింది. పైన ఉంటేనే కిందికి వస్తాయి. ఈశాన్యం లోపల నీళ్లు ఉన్నాయి, మోటార్ వేసి పైకి ట్యాంక్ నింపుదాం. మళ్ళీ కిందికి రావాలంటే ఇంటింటికి లోపల రూమ్కు వాటర్ తిరగాలంటే ఖచ్చితంగా మనకు వాటర్ ట్యాంక్ పైన ఉండాల్సిందే. పైన అంటే మరి ఈశాన్యంలో నీళ్ళు అన్నారు కదా అని మరి ఆ పైన కూడా ఈశాన్యంలో ట్యాంక్ వేసినట్టయితే ఈశాన్యం బరువయ్యి ఆ ట్యాంకీ వాటర్ బరువయ్యి ఈశాన్యం హైట్ అయ్యి రారాని కష్టాలు వస్తాయి, పడరాని బాధలు పడవలసి వస్తుంది. ఈశాన్యం అంటే ఆ ట్యాంక్ మొత్తం మనం నెత్తిలో పెట్టుకున్నంత వజన్ అయిపోతుంది, ఏమీ చేయలేవు. కాబట్టి అది తప్పు. ఈశాన్యంలో నీరు ఉండాలనేది వాస్తవం, భూమి లోపల ఉండాలనేది వాస్తవం. కానీ పైన మన మీద ఫ్లోర్లలో మాత్రం ఈశాన్యం మీద నీళ్లు పెట్టడానికి వీల్లేదు. మరి ఎక్కడ పెట్టాలి? నైరుతిలో పెట్టాలి. నైరుతిలో నీళ్ళు వద్దంటే పైన హైట్ ఉంటుంది కదా. నైరుతిలో అంటే దక్షిణ నైరుతి, పడమర నైరుతి, ఆ నైరుతిలో నీకు ట్యాంకి మంచిగా మంచిగా దానికి పెట్టి ఆడ ట్యాంక్ వేయచ్చు. వాటర్ ఎన్ని లీటర్, 100, 1000 లీటర్ కానీ 2000 లీటర్లు కానీ 3000 లీటర్లు కానీ ట్యాంకి బ్రహ్మాండంగా పెద్ద ట్యాంక్ని నైరుతిలో వేసి లైన్లు వేసి వాటర్ వాడుకోవచ్చును. ఆ వాటర్ తాగినా మంచిది. కానీ మరి ఒక నైరుతిలేనా అంటే మరి ఆ పైన అగ్నిలో కూడా పెట్టవచ్చును. కానీ ఎప్పుడు పెట్టవచ్చును? అగ్ని కన్నా మరి నైరుతిలో ఒక రూమ్ ఉన్నప్పుడు, ఈ ట్యాంక్ కన్నా కొంచెం హైట్తోని ఒక రూమ్ ఉన్నప్పుడు, ఆడ రూమ్ ఉండి ఆడ పెట్టడానికి వాటర్ ట్యాంక్ పెట్టడానికి వీలు లేనప్పుడు అగ్నిలో కూడా పెట్టవచ్చును. లేదు మరి వాయవ్యంలో పెట్టినప్పుడు వాయవ్యము మూల ట్యాంక్ కన్నా అగ్ని మూలకు కూడా దానికన్నా కొంచెము ఆ హైట్లో ఒక ఏదైనా ఉండాలి. ఏదైనా అంటే ఒక రూమ్ కావచ్చు, ఏదైనా ఉండాలి. మరి దానికన్నా నైరుతిలో హైట్గా ఆడ రూము ఉండాలి. ఉన్నప్పుడు వాయవ్యంలో పెట్టచ్చు. ఎందుకంటే కొందరు ఆ మీద వేస్తాం కదా, ఆ మీద వేసినప్పుడు మరి అగ్ని నుంచి, తూర్పు అగ్ని నుంచి దక్షిణ పడమర నైరుతి దాకా రూములు ఉన్నప్పుడు మరి వాయవ్యంలో పెట్టవచ్చు. వాయవ్యంలో వాటర్ పెట్టవచ్చు. ఎప్పుడు? నైరుతి మరి అగ్నిలో 2 దిక్కుల రూములు ఉన్నప్పుడు, హైట్గా అంటే ఈ నీళ్ళ ట్యాంక్ అని ఎత్తు ఉన్నప్పుడు మాత్రమే వాయవ్యంలో పెట్టవచ్చు. మరి ఈ నైరుతిలో ఉన్నప్పుడు, వాయవ్యంలో లేకున్నా నైరుతిలో ఉన్నప్పుడు అగ్నిలో పెట్టవచ్చు. ఇక్కడ అర్థం చేసుకోరు బాగా, అక్కడ ఇక్కడ తేడా ఏంటిది?
వాయవ్యంలో ఉన్నప్పుడు రెండు దిక్కుల హైట్ ఉండాలి. ఎక్కడ? అగ్నిమూల కూడా ఉండాలి, నైరుతి మూల కూడా ఉండాలి హైట్, అంటే వాయవ్యం కన్నా. మరి అగ్నిలో ఉన్నప్పుడు వాయవ్యంతో సంబంధం లేదు. నైరుతి మూల, ఈ అగ్నిమూల కన్నా నైరుతి మూలలో రూమ్ ఉన్నప్పుడు, అంటే ఈ ట్యాంక్ కన్నా హైట్ ఉన్నప్పుడు అగ్నిలో పెట్టవచ్చు. మరి నైరుతి వాటరు తాగొద్దని కాదు, ఈశాన్యం ఈశ్వరుడు అధిపతి, అక్కడనే నీళ్లు వాడాలని కాదు. అంటే కింద భూమి అండర్ గ్రౌండ్ లోపల నుంచి తీసుకొచ్చే నీళ్లు, బావి కానీ ఏది పంపులు కానీ బోర్లు కానీ మనకు వచ్చే భగీరథ నీళ్లు కానీ ఈశాన్యం నుంచి లోపలికి వచ్చి ట్యాంక్ నింపి అందులో నుంచి పైకి ట్యాంక్కి మోటార్ ద్వారా పోయినప్పుడు మనం నైరుతిలో హైట్ మీద ఉంటుంది, వజన్గా ఉంటుంది. నైరుతి మీద ట్యాంక్ పెట్టడం వజన్ అవుతుంది, కొన్ని వేల లీటర్లతోని అది వజన్ అవుతుంది, బందోబస్తుగా ఉంటుంది. కాబట్టి ఆ మూలకు వజన్ ఉండొచ్చు. మరి హైట్ మీద ఉంటుంది కాబట్టి వాటర్ ఉండొచ్చు. మనకు పైపుల ద్వారా ప్రతి రూముకి ఆ వాటర్ తిప్పుకోవచ్చు. ఆ వాటర్ తాగిన మనకు అమృత తుల్యం. ఫస్ట్ వచ్చే దగ్గర నుంచి వస్తుంది, అది ఈశాన్యం ఈశ్వరునికి సంబంధించిన దగ్గర నుంచే వస్తుంది. మరి ఈశాన్యం అన్నప్పుడు డౌన్ ఏరియా, ట్యాంక్ అన్నప్పుడు హైట్ ఏరియా. చూడండి ఒకసారి. మరి ఈశాన్యం అన్నప్పుడు తక్కువ, అంటే తక్కువ అంటే హైట్లో తక్కువ, విలువలో పెద్దది, హైట్లో తక్కువ. హైట్ అంటే ఎత్తుపల్లాల గురించి వచ్చినప్పుడు ఆ పాయింట్ వస్తుంది, అది తక్కువ ఉండాలి. కనుక ట్యాంక్ మాత్రం వాటర్ ట్యాంక్ నైరుతి మూలనే పెట్టుకోనవలెను. జై శ్రీరామ్.